ఆ నియోజకవర్గంలో ఆయన సీనియర్ నాయకుడు, యువజన నాయకుడి నుండి అంచెలంచెలుగా సీనియర్ మంత్రి స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 పర్యాయాలు మంత్రి పదవి చేపట్టి జిల్లాలో చక్రం తిప్పారు. తమ జిల్లాలోని మిగతా సెగ్మెంట్లలోనూ తను అనుకున్న వారికి టికెట్ ఇప్పించుకుంటారు. నచ్చకుంటే ఓడించేస్తారు. అవసరమనుకుంటే అధినేతపైనే తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. అది ఆయన మార్క్ పాలిటిక్స్. ఇంతకీ ఎవరైనా, ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లాలో ఒంగోలు శాసనసభ నియోజకవర్గం కీలకంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1940-50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరు. అనంతరం పలువురు రాజకీయ నాయకులు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు. వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి 2 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఒంగోలు నియోజకవర్గం నుండి ఈ తరం నాయకులలో బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. పార్టీలో కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1999లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు, ఒక ఉప ఎన్నికతో కలిపి ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2012లో ఉప ఎన్నికతో పాటు 2019 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. ఇదిలా ఉంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2వ కేబినెట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్ జగన్ కేబినెట్లోనూ విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలినేని ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు పై గెలుపొందారు. అనంతరం 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మొదటిసారి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి రుచి చూశారు. ఆ ఎన్నికల్లో దామచర్ల ఆంజనేయులు వారసుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన దామచర్ల జనార్దన్ బాలినేనికి తొలి ఓటమిని పరిచయం చేశారు. అయితే బాలినేని ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయారనే ప్రచారం జరిగింది. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ పైనే బాలినేని విజయం సాధించారు. ఇదిలా ఉంటే గతేడాది జరిగిన ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ చేతిలో 34,000 పైచిలుకు ఓట్ల తేడాతో భారీ అపజయాన్ని మూటకట్టుకున్నారు. మొత్తంగా ఒంగోలు నుంచి బాలినేని 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన బాలినేని వ్యూహాత్మకంగా జనసేనలో చేరారనే టాక్ నియోజకవర్గంలో గుప్పుమంటుంది.
ఇదిలా ఉంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండవ కేబినెట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్ జగన్ కేబినెట్లోనూ విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అప్పటి సీఎం జగన్ రెడ్డిపై వేల కోట్ల అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. దీనిపై అమెరికాలో కేసు నమోదైంది. అయితే ఈ ఒప్పందంపై విద్యుత్ శాఖ మంత్రిగా తాను సంతకం చేయలేదని, అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయమంటే అనుమానం వచ్చి సంతకం చేయనని చెప్పేశానన్నారు. కానీ ఆ ఒప్పందాన్ని కేబినెట్లో పెట్టి ఆమోదించుకున్నారని వెల్లడించారు. అయితే అమెరికా కేసులో జగన్ పాత్ర నిజమే అయితే క్షమించరానిదని, అలాంటివి చూస్తే జగన్ వద్ద విద్యుత్ మంత్రిగా ఎందుకు పనిచేశానా అని బాధపడుతున్నానని సందర్భం వచ్చినప్పుడల్లా బాలినేని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలో బాలినేని వైసీపీకి రాజీనామా చేసి 2024 సెప్టెంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.